37 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్. 2014-15 చూసినట్లయితే 20% అడిషనల్ పెరిగింది మనకు రైల్వే బడ్జెట్. అవును, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. చెర్లపల్లి ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంది అంటే సికింద్రాబాదు అన్ని చెర్లపల్లి కట్టడానికి కూడా కారణం అదే, అడిషనల్ టెర్మినల్. ఎందుకంటే చాలామంది అక్కడ దిగాలి, ట్రైన్లు వస్తాయి. మనకు మల్కాజిగిరి వెళ్ళాల్సిన వాళ్ళు, ఎల్బీ నగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, కరీంనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ సిటీకి వచ్చి సిటీ నుంచి పోకుండా చెర్లపల్లి దిగినట్టయితే చాలా వేగవంతంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎక్కువ ట్రైన్లు అక్కడ ఆపుతున్నాం. ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ పూర్తయిన తర్వాత, స్టేషన్ కట్టిందే వాళ్ళ కోసం, ట్రైన్లు రాకుండా స్టేషన్ ఏం చేసుకుంటాం? స్టేషన్ డెవలప్మెంట్ చేస్తుందే అడిషనల్ ట్రైన్స్, ప్యాసింజర్స్కి అమ్యూనిటీస్ పెరగాలని. కాబట్టి ఆ ట్రైన్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ తప్పకుండా తీసుకొస్తాం. చాలా ఎత్తున సికింద్రాబాద్లో మంచి పైనుంచే మెట్రోకి వెళ్ళేటువంటి నెట్వర్క్ తీసుకొస్తాం. కింద ఎవరు దిగాల్సిన అవసరం లేదు. మంచి ఫ్లైఓవర్ లాగా మెట్రోకి వెళ్ళే విధంగా మెట్రో కనెక్టివిటీ కూడా ఈ యొక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చేస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా వస్తుంది రైల్వే స్టేషన్. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. స్పందించారు, వాళ్ళు పిలుస్తారు. నాకేం టెక్నాలజీ లేదు నా దగ్గర. నువ్వు చెప్పాలి అది కాపాడుతుర్రో ఎవరు కాపాడుతుర్రో అని. ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, కడతానని ఒక ముఖ్యమంత్రి, కట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చుండబెట్టాల్సినటువంటి సిస్టము బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టే లాస్ట్ 11 yearsగా ఈ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్, ఒక సహకార సమైక్య విశ్వాసం సిస్టాన్ని మేము విశ్వసిస్తాం. కాబట్టే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు మేము ఈ 2 రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా నేను పెద్ద చొరవ తీసుకొని మహబూబ్ నగర్లో ప్రధానమంత్రి గారితో ప్రకటించి అది కాన్స్టిట్యూట్ చేశాం. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, దేశవ్యాప్తంగా ఈ యొక్క రివర్ లింకేజ్ ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పుడు కాదు, మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక చొరవ తీసుకొని లివర్ లింకేజ్ మీద పెద్ద ఎత్తున ప్రజలను అవేర్నెస్ చేశాం. ఎవరైతే మా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి వాళ్ళని కూడా ఒప్పించి లివర్ లింకేజ్ మీద ఒక చర్చ మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా దాని మీద భారత ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. మరి మీకు అందరు తెలిసి ఈరోజు ఈ యొక్క బనక్షలకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాం. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, ఫెసిలిటేటర్గా, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము జడ్జిమెంట్ ఇయ్యం, మేము ఫెసిలిటేటర్గా 2 మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా, చేసుకోవాలన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఎట్లా మీటింగ్ పెడతారు వాళ్ళు, వీళ్ళు ఎట్లా పోతారు. నేను మరి వాళ్ళ పాలసీ వాళ్ళకు లేకపోతే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు పాలసీలు మార్చుకుంటారు కాబట్టే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను కేసీఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ప్రగతి భవన్లో ఏ రకంగా గోదావరి నీళ్లు
కృష్ణాకు తరలించాలని ఇంజనీర్లు కాదు, కేసీఆర్ గారే స్వయంగా మైక్ పట్టుకొని, మీకు తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారు మరి అపరిచితుల్లాగా అన్నీ చేస్తాడు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుల్లాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే, సైంటిస్ట్ ఆయన్నే, మేధావి ఆయన్నే. కాబట్టి ఆయన ఆ రోజు అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి బేసిన్ మనం డెవలప్ చేసుకోవాలి, రక్షించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఆయన చెప్పిన విషయాలు నేను ఒక్కసారి, ఇవన్నీ మీ పేపర్లో మీరు రాసినవి, మీరే సాక్ష్యం దీనికి, నేను కాదు, మీరు రాసిన పేపర్లో ఇవన్నీ అన్ని పేపర్లు ఉంది, ఒకదాన్ని చదువుతా నేను. పక్కనున్న రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని మేము మొదటి నుంచి కూడా భావిస్తున్నాం, కేసీఆర్ గారు చెప్పిన మాట. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి దశాబ్దాలుగా ఆంధ్ర మహారాష్ట్రకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొన్నాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని భావించాం. అదేవిధంగా ఈ యొక్క గోదావరి నది జలాల విషయంలో కానీ, కృష్ణా నది జలాల విషయంలో కానీ రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు, వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాబట్టి ఎక్కడ కూడా భేషజాలు ఉండొద్దు, మనకు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు.